ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. లూకాసు వార్త 7వ అధ్యాయము 2వ వచనము. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఒక దాసుడు శతాధిపతికి ప్రియుడైనటువంటి దాసుడు. ఆ దాసుడు రోగి అయి ఉన్నాడు, చావసిద్ధమై ఉన్నాడు. కాబట్టి శతాధిపతి యేసును గూర్చి విని ఆ దాసుని స్వస్థపరచవలనని ఆ శతాధిపతి కోరుకుంటున్నాడు. కాబట్టి యూదుల పెద్దలను యేసయ్య యొద్దకు పంపించాడు. యూదుల పెద్దలు యేసయ్య యొద్దకు వెళ్ళి యేసయ్యతో అంటున్నారు. ఏమంటున్నారంటే, నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. అంతేకాదు, అతడు ప్రజలను అత్యధికంగా ప్రేమించి ప్రజల కొరకు ఒక సమాజ మందిరము కూడా కట్టించాడు అని యూదుల పెద్దలు యేసయ్యతో అంటున్నారు. శతాధిపతి ఏ విషయాలైతే యూదుల పెద్దలకు తెలియజేసి పంపించాడో ఆ విషయాలు తూచా తప్పకుండా యేసయ్యతో అంటున్నారు. అతనికి ఒక దాసుడున్నాడు, ప్రియమైన దాసుడు. అతడు రోగి అయి ఉన్నాడు, చావసిద్ధమై ఉన్నాడు. ప్రభువా, మీరు వచ్చి అతన్ని స్వస్థపరచవలనని శతాధిపతి కోరుకుంటున్నాడు అని సెలవిచ్చారు. కాబట్టి యేసయ్య వారితో కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు యేసయ్య యొద్దకు వెళ్ళి, ప్రభువా, మీరు శ్రమ పుచ్చుకొనవద్దు. కాబట్టి నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద కూడా సైనికులు ఉన్నారు. ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను గనుక మీరు మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు యేసయ్య ఆ శతాధిపతి చెప్పినటువంటి ఆ మాటలు తన స్నేహితుల ద్వారా విని ఆశ్చర్యపడి, ఇశ్రాయేలీయుల్లో ఇంత గొప్ప విశ్వాసం గల వారిని నేను ఎక్కడ చూడలేదు. అప్పుడు ఆ దాసుడు స్వస్థపరచబడతాడని సెలవిచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. ఏ క్షణాన్నైతే యేసయ్య తన వాక్ ద్వారా ఆ మాట పలుకుతాడో వెంటనే అక్కడ ఆ దాసుడు స్వస్థపరచబడతాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము కూడా ఆ శతాధిపతి వలె లోబడి జీవించేటటువంటి తత్వము మనం కలిగి ఉండాలి. శతాధిపతి ఏ విధంగా అయితే ఇతరులకు లోబడ్డాడో, పై అధికారులకు లోబడ్డాడో, అలాగే తన చేతి కింద పనిచేసేటటువంటి సైనికులు కూడా శతాధిపతికి లోబడ్డారు. అంతేకాదు, యేసయ్య గూర్చిన వార్తలు అనేకములు విన్నాడు. కాబట్టి యేసయ్య యొద్దకు యూదుల పెద్దలను తన స్నేహితులను పంపించాడు. మీరు వెళ్ళి యేసయ్యను శ్రమ పెట్టవద్దు, మాట మాత్రం సెలవిమ్మని చెప్తారు. వాళ్ళు వెళ్ళి శతాధిపతి ఏ విధంగా అయితే చెప్తాడో అదే మాటలు యేసయ్యతో చెప్తారు. కాబట్టి ఆ మాటలు విన్న తర్వాత యేసయ్య ఆశ్చర్యపోయి, మీ దాసుడు స్వస్థపరచబడతారు, మీరు వెళ్ళండి అని సెలవిచ్చినప్పుడు వాళ్ళు తిరిగి వస్తారు. అటువంటి గొప్ప విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి. మనము ఇతరులను ప్రేమించే విధంగా ఉండాలి. శతాధిపతి చూడండి, తన దగ్గర ఉన్నటువంటి ప్రజలను ప్రేమించి వారి కోసం ఒక సమాజ మందిరాన్ని కట్టిస్తాడు. వాళ్ళని అత్యధికంగా ప్రేమిస్తాడు. అంతేకాదు, తన చేతి కింద పనిచేసేటటువంటి ప్రియమైన దాసుడు ఉన్నాడు. ఆ దాసును కూడా అత్యధికంగా అతడు ప్రేమిస్తాడు. ప్రియమైనటువంటి దాసుడు రోగి అయి ఉండడము అతడు చూడలేక వైద్యులను ఆశ్రయించకుండా జీవం కలిగిన దేవుణ్ణి ఆశ్రయించాడు. కాబట్టి మనం కూడా మనకు ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడినప్పుడు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అప్పుల సమస్యలు ఏర్పడినప్పుడు కానీ మనము మనుషులను ఆధారం చేసుకొనక జీవం కలిగిన దేవుని మాత్రం ఆధారం చేసుకోవాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కదా, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి శతాధిపతి వైద్యులను నమ్ముకొనక, మనుషులను నమ్ముకొనక యేసయ్య గూర్చి విని అతడు యేసయ్యను దృఢంగా నమ్ముతాడు. యేసయ్య ఒక్కసారి స్వస్థపరిస్తే ఇక మళ్ళీ అతడు బాగుపడి ఆరోగ్యవంతంగా జీవిస్తాడు అని అతని యొక్క నమ్మకం. కాబట్టి మనం కూడా
ఈ లోకమును కానీ ఈ లోకంలో ఉన్న మనుషులను కానీ ఆధారం చేసుకొనక జీవం కలిగిన దేవుని ఆధారం చేసుకొని మనం జీవించాలి.